నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, విద్యావేత్తలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షర యోధుడు రామోజీరావు అని నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రామోజీ ఈనాడు, ఈటీవీల ద్వారా తెలుగు భాష ఉద్యమానికి ఎనలేని కృషి చేశారన్నారు. తెలుగు భాష మాతృభాషగా మారుతున్న సమయంలో తెలుగు భాష వికాసానికి సర్వశక్తులు వినియోగించారన్నారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కార్యదర్శి పి రామచంద్రరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వై వెంకటేశ్వరరావు, మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్య వరప్రసాద్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది పి రవితేజ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆయన చాలా సంస్థలు స్థాపించడం జరిగింది. చిన్న కుటుంబం నుంచి వచ్చారు. మొదటి జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్. అన్ని కష్టాలు, ఇబ్బందులు పడుతూనే అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఏ సంస్థ స్థాపించినా, మార్గదర్శి స్థాపించినా, ఈనాడు స్థాపించినా, ఈటీవీ స్థాపించినా, ఏది స్థాపించినా ఒకటి మనందరికీ కనిపించేది ఏమిటంటే మన పని ఏం చేసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. అది కాకుండా రామోజీ గారు స్థాపించిన ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమి అవసరం అనేది ఆలోచించి ఈరోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళలేదు. ఒక సామాన్యుడు అసమాన్యుడిగా ఏ విధంగా ఎదగవచ్చో రామోజీరావు గారి జీవితం మనందరికి కూడా చూపిందన్న విషయం మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పద్మ విభూషణులుగా దేశంలో అత్యున్నతమైన ద్వితీయ పురస్కారాన్ని పొందే స్థాయికి ఎదిగారంటే ఆయన యొక్క కృషి కానివ్వండి, ఆయన యొక్క పట్టుదల కానివ్వండి, ఆయన యొక్క ఆలోచన సరళి కానివ్వండి, అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం టీవీలే కాదు, వ్యాపారంలో కూడా ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా ఇందాకే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రుచులను దేశ విదేశాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. మనందరి ఆత్మ గౌరవాన్ని అన్న నందమూరి తారక రామారావు గారు కాపాడితే మన సంస్కృతిని దేశ విదేశాలకు తీసుకునేటువంటి ఘనత ఈ రామోజీరావు గారి అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తుల స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో ఉన్నా, లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నా, లేకపోతే సొసైటీలో ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు మనందరం కూడా అలవర్చుకోవాల్సినటువంటి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే ఒక మాటకి నిర్వచనం రామోజీరావు గారి జీవితం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందరో ఆయన యొక్క ఈ నిబద్ధతని పాటించవచ్చు, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. క్వాలిటీకి నిదర్శనం మన ప్రియా ఫుడ్స్. అలాగా ప్రతి ఏ అంశం తీసుకున్నా ప్రతి దాంట్లో ఆయన చెరగని ముద్రలు వేసుకుంటూ ఈరోజు ఎందరికో ఒక ఆశా కిరణంగా నిలిచారు. ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఆయన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ, విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు స్పెషల్ స్టేటస్ తో పాటు ఇతర హామీలను ఇప్పటికైనా అమలు చేసుకునేలా కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి అన్నారు. గుంటూరులోని డీసీసీ కార్యాలయంలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ సంజీవిని లాంటిదని, 10 ఏళ్లు గడుస్తున్నా సాధించుకోలేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రుల అభివృద్ది కోసం కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉందని, ఇప్పుడైనా
సీఎం చంద్రబాబు ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచన చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాల పరిమితిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 8న దివంగత నేత వైఎస్సార్ జయంతిని మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సభకు హాజరు కానున్నట్లు తులసిరెడ్డి వెల్లడించారు. మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్ సెంటర్లో 4 గంటలకు రాజశేఖర రెడ్డి గారి జయంతి సభ ఉంటుంది. ఈ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం, ఫలప్రదం, శుభప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ శ్రేణులన్నిటికీ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు అయినప్పటికీ ప్రత్యేక హోదా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం దానికి పంగనామాలు పెట్టింది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సాధించలేకపోయింది. 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం సాధించలేకపోయింది. కనీసం ఈసారైనా కేంద్రంలో మైనారిటీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ఇవన్నీ సాధించకుండా పోతే రాష్ట్ర ప్రజానీకం తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీని కానీ, జనసేన కానీ ఈ కూటమిని వచ్చేసి క్షమించరని చెప్పేసి ఓసారి ఆ 3 పార్టీలకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. నాస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. యానాదుల అభివృద్ధి కోసం వెన్నెలకంటి రాఘవయ్య నిరంతరం కృషి చేశారన్నారు. సిటీ యాక్ట్ రద్దుకు చర్యలు తీసుకోవడమే కాకుండా నిమ్న జాతుల మనుగడ కోసం పోరాటం చేశారన్నారు. భవిష్యత్తులో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. ఒక స్ఫూర్తితో రాబోయేటువంటి రోజులు మేము కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ యానాదుల కుటుంబీకులందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ దళితులు, ఆదివాసీలు అలాగే అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసేటువంటి క్రమంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారందరికీ రావాల్సినటువంటి హక్కుల్ని తప్పకుండా ఇప్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆ రోజుల్లో స్వాతంత్ర సమర యోధుల్లో గాంధీ గారితో పాటు ఆ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. యానాదుల కోసం వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి, ఆ రోజుల్లో సిటీ యాక్ట్ ఉండేది, ఆ యాక్ట్ని రద్దు చేసే విషయంలో కానివ్వండి ఆయన ఎంతో చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన 81 నవంబర్ 24న ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అలాంటి ఆయన గురించి స్వాతంత్ర సమరయోధులు యానాదుల గురించి కానివ్వండి, నిమ్న వర్గాల గురించి కానీ నేను ఎంతో కష్టపడి ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఒక నాయకులుగా ఉండి కూడా ప్రజల కోసం కష్టపడ్డారు. కాబట్టి ఇప్పటికి కూడా ఆయన ఇంకా మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటాం. మా జాతులన్నిటికి కూడా ఆదర్శమూర్తి అయిన వెన్నెలకంటి రాఘవయ్య గారిని మేము ఈ రోజున నాజీ సెంటర్లో మేము ప్రతిష్టాప మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారి చేత, మా పెద్దలందరి చేత ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మాకు ఎంతో శుభదినంగా ఉన్నది. ఈ శుభదినంలో మేము అందరం చాలా ఆనందపడుతున్నాము. మాకు చేసిన ఆయన సేవలు ఎల్లలేనింటి అవి కొనలాడినా కూడా మేము వాటికి ఎప్పుడు కూడా అరికట్టలేము, వాటిని మేము పోల్చలేము. అంత గొప్ప శాఖం చేశాడు. ఈ రోజున ఉద్యోగం కానీ మాకు ఒక ఇల్లు కట్టుకోవటానికి కానీ అన్నింట్లో కూడా ఆనాడు మాకున్న ఇళ్ల స్థలాల గురించి కానీ అన్ని కోణాలు ఉద్యోగాలు, చదువులు మొత్తం గురించి కూడా ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. డీజీపీ ద్వారకా తిరుమలరావు కృష్ణనగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరులోనే పుట్టి చదువుకొని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పోలీసులందరూ జవాబుదారీతనంగా ఉండేలా చేస్తామన్నారు. పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయని, ఇప్పుడు వాటిని మళ్లీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తామన్నారు. క్రింద స్థాయి పోలీసులకు ఉన్న సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా గుంటూరు నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు నిన్న పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ బీసీ నాయకులు పారెళ్ల బసవేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి బ్రాడీపేటలో ప్రారంభించారు. రాష్ట్రంలో సుపరిపాలన ఏర్పడిన సందర్భంగా పాదయాత్ర నిర్వహించడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని నమ్మి కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు దేవుళ్లకు మొక్కుకున్నారన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా కూటమి అధికారంలోకి రావడంతో మొక్కులు చెల్లించుకోవడం సంతోషకరమన్నారు. కూటమికి ఘన విజయాన్ని చేకూర్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మాధవి కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి వారి సొంత ఖజానాలను నింపుకున్నారని ఆరోపించారు. టీడీఆర్ బండ్ల పేరుతో జరిగిన కుంభకోణంపై సిఐడి అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పుట్టించి ఇచ్చేసింది అనుకోకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి వాళ్ళ సొంత ఖజానాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. కాబట్టి దీని మీద నేను 2 రోజుల్లో దీని మీద కరెక్ట్గా లైన్ తీసుకొని సిఐడికి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చే దాంట్లో A1 జగన్మోహన్ రెడ్డి, అలాగే A2, A3, A4 ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్లను కూడా. భారీ మెజారిటీతో గెలిచిన టీడీపీ జనసేన కూటమి పార్టీలు విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కేంద్రంతో మాట్లాడి సాధించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. హామీల అమలు సాధనకు చొరవ చూపి రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ, అలాగే విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, వీటిపైన ఇటీవల భారీ మెజారిటీతో ఎన్నికైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నికైన నాయకత్వంపై నరేంద్ర మోడీతోటి మాట్లాడి చేయాలి. అలాగే అమరావతి రాజధాని పనులు మరింత వేగవంతం చేసి ఏపీకి రాజధాని అమరావతి అనేటటువంటి దాన్ని ఒక్కసారి చెప్పి ఆ పద్ధతుల్లో అమరావతిలో పనులు చాలా వేగవంతంగా పూర్తి చేయాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందమైన చేతిరాత పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తుందని చేతిరాత నిపుణులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామ్మోహన్ రావు అన్నారు. గుంటూరు నగరంలోని స్తంభాల గరువు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఒకరోజు చేతిరాత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు పలువురు విద్యార్థులు చేతిరాత శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. చేతిరాత విషయంలో పలు మెలకువలను రామ్మోహన్ వారికి వివరించారు. ఉపాధ్యాయులకు చేతిరాతపై శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు చేతిరాత విషయంలో మెలకువలు తెలియజేసేందుకు ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు రామ్మోహన్ వివరించారు. లాంగ్వేజ్ స్కిల్స్లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో కీలకమైంది రైటింగ్. సో పిల్లవాడికి కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, కాన్ఫిడెన్స్ పెరగాలన్నా, లేదా రికగ్నిషన్ రావాలన్నా, లేదా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలన్నా ఫైనల్గా కావాల్సింది ఏంటంటే రైటింగ్. సో ఈ రైటింగ్ పరంగా గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకి అంత బాగా ఉండదు. కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా గతంలో వాళ్ళు నేర్చుకుని ఉండలేదు కాబట్టి కొద్దిగా బాగా నేర్పేటువంటి టీచర్స్ కాపీ రైటింగ్ రాపిస్తారు. కానీ ఆ లెటర్ ఫార్మేషన్ తెలియదు కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ లెటర్ ఫార్మేషన్ చెప్పి సో టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక 10 నోట్బుక్లు ఇచ్చి వాళ్ళని స్కూల్కి పంపించి ఒక 10 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేస్తే వాట్సాప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో రోజు ఈ వర్క్ చేయాలని మేము వాళ్ళకి సజెషన్ చేస్తుంటాం. వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికీ 38,000 పైబడి పిల్లలకి 3,600 మంది టీచర్స్కి ఈ ట్రైనింగ్.
నందివెలుగు గ్రామంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆవరణలో బొడ్డు వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, డాక్టర్ తేజస్వి మరియు సిబ్బంది కలిసి 380 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఉచిత ఇసుక విధానం ఈ రోజు నుండి అమలు చేస్తున్నట్లు జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో 5 ప్రాంతాల్లో ఉచిత ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెంలో ఇసుక నిల్వలు ఉంటాయన్నారు. 1 టన్ను ఇసుక ధర 250గా నిర్ణయించారు. వినియోగదారులు ఇసుక నిల్వ కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపు చేసి ఆధార్ కార్డు చూపించి రోజుకు 20 టన్నుల ఇసుక పొందవచ్చన్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక లోడ్ చేస్తారన్నారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 0863-2234-301కు ఫోన్ చేయవచ్చన్నారు. వినియోగదారులు రవాణా వాహనాలు ఏర్పాటు చేసుకుని కావలసిన ఇసుకను రుసుము చెల్లించి తీసుకువెళ్లాలని సూచించారు. ఆటోనగర్లో హితిగా మోటార్స్ టీవీఎస్ 3-వీలర్ డీలర్షిప్ షోరూం అందుబాటులోకి వచ్చింది. టీవీఎస్ 3-వీలర్ సేల్స్ సర్వీస్ ఇక్కడ లభించనున్నాయి. ఈ షోరూమ్ ని టీవీఎస్ 3-వీలర్ నెట్వర్క్ డెవలప్మెంట్ హెడ్ మధుసూదన్ రావు ప్రారంభించారు. టీవీఎస్ కంపెనీ అందించే వాహనాలు కస్టమర్ల మన్ననలు పొందుతున్నాయని అతిథులు తెలిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పాతగుంటూరు అంకమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు జరిగాయి. లక్ష్మీ శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా కోలాటం, అమ్మవారి నామ సంకీర్తన జరిగాయి. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భజన మండలి సభ్యులు ఆకాంక్షించారు. ద్వితీయ సంవత్సరం శాకంబరి అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నాము. మన పాత గుంటూరు అంకమ్మ తల్లి అమ్మవారికి పసుపు కుంకుమ సారె ఊరేగింపు మరియు శాకంబరి ఉత్సవములు చేస్తున్నాము. ఆహారానికి లేని సమయంలో ఎన్నో శాకాలను తీసుకొని వచ్చిన అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారం చేయటం చాలా విశిష్టత. అందుకని ఇది ద్వితీయ సంవత్సరంగా చేస్తున్నాం. గ్రామ దేవత ఎన్నో సంవత్సరాలుగా అందరికీ కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి శ్రీ కోర్లపాటి అంకమ్మ తల్లి. అలాగే ఈరోజు ఆషాఢ మాసం సందర్భముగా మన లక్ష్మీ శ్రీనివాస భజన మండలి తరపున పాత గుంటూరులో భక్త బృందం వారిచే కోలాట బృందం అమ్మవారికి సారె కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సారె కార్యక్రమానికి ఊరేగింపుగా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి సారె కార్యక్రమంలో పాల్గొని నామ సంకీర్తన కార్యక్రమం కోలాట బృందం కూడా ఉంది. అందరూ కూడా ఆ అంకమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాపలతో పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. గుంటూరు పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో నేస్తం మొదటి వార్షికోత్సవ ఉత్సవానికి డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై నేస్తం సభ్యులను ప్రశంసించారు. నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు కొనియాడారు. ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఎవరికి ఉంటారో వారే అసలైన ధనవంతులని తెలిపారు. సమాజం బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి నారాయణ, డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, నేస్తం సహా వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, త్రిపుర సుందర్రావు, కె రమణ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.